నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీలో చేరిన 2000 టీడీపీ కుటుంబాలు ప్రతిరోజు చేరికలు ఉంటాయన్న వైఎస్ అవినాష్ రెడ్డి. నిజమైన దేవతలు మీరు, కుప్పంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబు మోహన్. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాకు దారుణ అవమానం. కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ నుంచి వైసీపీలోకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరారు. వైసీపీ నేత సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 2000 కుటుంబాలు చేరాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. వీరందరికీ అవినాష్ రెడ్డి పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు నుంచి ప్రతిరోజు వైసీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి చేరికలు ఉంటాయని తెలిపారు. పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కుటుంబం స్వాగతం పలుకుతుందని అన్నారు. సతీష్ అన్న ఆధ్వర్యంలో సతీష్ అన్న అనుచరులు, సతీష్ అన్న శ్రేయోభిలాషులు, గతంలో అన్నతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు కొన్ని వందలాది మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ ప్రక్రియ కేవలం ఈ చేరిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాటి నుంచి ప్రతిరోజు మరి సతీష్ అన్నతో పాటు గతంలో కలిసి పనిచేసిన వాళ్ళను మరి ఇవాటి నుంచి ప్రతిరోజు కొంతమంది పార్టీలో నెక్స్ట్ కొన్ని వారాల పాటు పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా చేరిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి వైఎస్ఆర్ కుటుంబంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నా. అందరం కలిసి పనిచేసి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఆధిక్యత అయితే వచ్చిందో అంతకు మించిన ఆధిక్యత తీసుకొని వచ్చేదానికి అందరం కూడా కంకణబద్ధమై పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి మనం చేస్తా ఉన్నాం. సతీష్ అన్న నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ వల్ల మేలు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా గౌరవప్రదమైన వ్యక్తి. ఎక్కడ కూడా మోర్ పాలిటీషియన్ కంటే కూడా ఎక్కడ పాలిటీషియన్ థింకింగ్ ఉన్నది అన్నది కూడా మా మాదిరే సౌమ్యంగా 10 మందికి ఉపయోగపడాలా, 10 మందికి సాయం చేయాలా, సర్వీస్ చేయాలా అనే దృక్పథంతో మెలిగే వ్యక్తి. కాబట్టి మా మైండ్ సెట్స్ కూడా లైక్ మైండెడ్ పీపుల్గా మా మైండ్ సెట్స్ కూడా ఖచ్చితంగా ఏకమవుతాయి. కలిసి పనిచేస్తాము. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే దిశగా, ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, మరింత సేవ చేసే దిశగా అందరం కలిసి సతీష్ అన్న, నేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నేపథ్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 27వ తారీఖు ఉంటుంది. 27వ తారీఖు ఇరుపులపాయలు మొదలై శ్రీకాకుళం పార్లమెంట్లో మరి ఆ కార్యక్రమం ముగింపు ఉంటుంది. దాదాపు 21 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రారంభమయ్యేది ఇడుపులపాయలో. మరి ఆనాడు పాదయాత్ర కూడా ఇడుపులపాయలో ప్రారంభమై ఇచ్చాపురంలో ముగిసింది. ఈరోజు బస్సు యాత్ర కూడా ఇడుపులపాయలో ప్రారంభమై శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సంపూర్ణ సహాయ సహకారాలు తప్పకుండా మనస్ఫూర్తిగా ఉండాలని, ఈ బస్సు యాత్రను, బహిరంగ సభలను భారీ ఎత్తున విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనకు వచ్చారు. ఇవాళ కుప్పంలో మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు కుప్పం వచ్చినా ఫుల్ జోష్ గా ఉంటుందని అన్నారు. ఇక్కడ ప్రజలు మంచి మనసు కారణంగానే తాను కుప్పం వస్తే ఆనందం కలుగుతుందని తెలిపారు. ఇక్కడి ప్రజలు ఎంతో నిస్వార్థంగా తనను అభిమానిస్తారని, అది తనకు బాగా నచ్చే అంశమని చంద్రబాబు వివరించారు. అందుకే తాను కుప్పం వస్తే బాగా ఛార్జింగ్ అవుతానని, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ శక్తి తనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కిలోమీటర్ మన కుప్పంలో స్కూల్సే ఉండేటివి కాదు. ఉద్యోగాలకు రావాలంటే బయట వాళ్ళు రావాలి, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. సగం స్కూళ్ళన్నీ ఖాళీలు ఉండేటివి. అక్కడి నుంచి ప్రారంభించి ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, 3 కిలోమీటర్లు అప్పుడప్పుడే స్కూల్ పెట్టాం, మండలానికి హై స్కూల్ పెట్టాం,
ఒక రెవెన్యూ డివిజన్లు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి మెడికల్ కాలేజీలు పెట్టి మన పిల్లల్ని బాగా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరు బ్రహ్మాండంగా చదివే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాం. దీనివల్ల ఒకప్పుడు వరకట్నం ఉంది, ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, రివర్స్ కట్నం ఇస్తున్నారు. మగ పిల్లలు డబ్బులు ఇచ్చి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసాయి. అంటే ఇవన్నీ కూడా మీరు చూసుకున్నప్పుడు ఒక నమ్మకాన్ని కల్పించడం, మీకు ప్రోత్సాహం ఇవ్వడం, మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. దానివల్ల ఇవన్నీ మనకు జరిగాయి. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ ను ఆ పార్టీ అధినేత కేఎల్ పాల్ నియమించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా కేఎల్ పాల్ మాట్లాడుతూ, ప్రజల కోరిక మేరకు తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నామని చెప్పారు. ప్రజాశాంతి పార్టీ తరపున తొలి అభ్యర్థిగా వరంగల్ స్థానానికి బాబు మోహన్ ను ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. ప్రజాశాంతి పార్టీలో బాబు మోహన్ చేరిన తర్వాత అనేక మంది పార్టీలో చేరేందుకు వస్తున్నారని అన్నారు. బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని మనకు తెలుసు తెలంగాణలో. అందుకనే కాంగ్రెస్ లో 4 ఏక్నాథ్ సిండేల్ని రెడీ చేశారు. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరు, రేవంత్ రెడ్డి ఒకరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకరు, ఇంకొక ఆయన పేరు చెప్పను ఎందుకంటే ఆయన అంటే నాకు ప్రేమ అభిమానం. అంటే రేవంత్ రెడ్డి తమ్ముడు అంటే లేదని కాదు, బాధ్యతగా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి ఒక ఊపు తెస్తాను సార్. మీ ఆశీస్సులు ఉన్నాయి కనుక, మీ సహాయ సహకారాలు 100% ఉంటాయి కనుక, మన వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని రేపు ఎంపీ ఎలక్షన్స్ కూడా డెఫినెట్గా మ్యాక్సిమంగా గెలిచే ప్రయత్నం చేసేదే. వరంగల్ నుంచి అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతానని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, నేను అక్కడ పుట్టాను, అక్కడ నుంచి నాకు చాలా స్పందనగా ఉంది. నువ్వే బెస్ట్ క్యాండిడేట్ అవుతావు అని కూడా చెప్తున్నారు సార్. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తుండడం కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తి కారణమవుతుంది. 3 పార్టీలకు చెందిన బలమైన నేతలు ఆ నియోజకవర్గాల్లో ఉండడమే దీనికి కారణం. అన్ని పార్టీల నాయకులు టికెట్ తమకే కావాలని పట్టుపడుతున్నారు. తాజాగా విజయవాడ పశ్చిమ జనసేన టికెట్ తనకే ఇవ్వాలని కోరుతూ జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ నిరాహార దీక్షకు దిగారు. విజయవాడలో తన మద్దతుదారులతో కలిసి దీక్షలో కూర్చున్నారు. మరి కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా నాకే కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను తెలియజేశా, సార్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశాం, డివిజన్ కమిటీలు వేసాం, బూత్ కమిటీలు పెట్టాం, మహిళా కమిటీలు నియామకం చేశాం, ఎన్నికలకి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. మనం ఈ సీటు మనకిస్తే ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉనికి ఉంటుంది, జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుంది, మనకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో తెలియజేశాం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా బలంగా పోటీ చేశాం, బ్రహ్మాండమైనటువంటి ఓట్ బ్యాంక్ సాధించాం. చిన్న చిన్న పొరపాట్ల వలన పశ్చిమ నియోజకవర్గంలో దగ్గర 8-9 స్థానాలు కోల్పోవడం కూడా జరిగింది. మేము పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ సీటుని మరి ఎన్నికల తర్వాత పార్టీని చాలామంది వదిలేశారు. ఇబ్బందుల్లో పార్టీతో ఎవరు లేరు. మరి నేను విజయవాడ లాంటి నగరంలో నేను ఇక్కడే నిలబడ్డా, ఈ పార్టీ జెండా పట్టుకొని అన్ని పోరాటాలు చేశా, పార్టీ కష్టకాలంలో నిలబడ్డా. కాబట్టి ఖచ్చితంగా పోతిన మహేష్ అనే నాకు సీట్ ఇవ్వడమే న్యాయం, ధర్మం అని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇక్కడ పక్కా లోకల్, నేను అందరి వాడిని, నియోజకవర్గంలో అణువు నాకు తెలుసు, ప్రజలతో మమేకమై ఉన్నా, ప్రజల సమస్యల్లో నేను వారితో కలిసి ప్రయాణం చేశా, వారికి అండగా నిలబడ్డా. ఒక్క వ్యక్తికి ఇబ్బంది వచ్చినా కూడా మేము బలమైన గొంతుకు వినిపించాం, బలమైన పోరాటం చేశాం. కుల మతం పార్టీ చూడాల. మరి పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయానికి నేను అధికార పార్టీ కాకపోయినా పెద్ద ఎత్తున ప్రజలు, ఇతర పార్టీ నాయకులు వచ్చారంటే మేము వారి పట్ల నిస్వార్థంగా నిలబడతామనే నమ్మకం ఉండబట్టే కదా మా దగ్గరికి వచ్చారు. మరి అట్లాంటి మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా అప్పుడు మాత్రమే కూటమి లక్ష్యం నెరవేరుతుంది. లేకపోతే ఖచ్చితంగా కూటమి లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. నాకు సీట్ ఇస్తేనే ఇక్కడ అధికార పార్టీకి
ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది, వాళ్ళు ఓడిపోతారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్ మొండి వైఖరిని విడనాడాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇబ్రాహీం మొహమ్మద్ సోలిహ్ సూచించారు. దేశ ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు పొరుగు దేశాలతో చర్చలు జరపాలని సలహా ఇచ్చారు. చైనా అనుకూల వైఖరిని ప్రదర్శిస్తూ రుణ విముక్తికి సహకరించాలంటూ భారత్ను ఇటీవల ముయిజ్ అభ్యర్థించిన నేపథ్యంలో మాజీ అధ్యక్షులు ఈ వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు చైనాకు $18 బిలియన్ రుణం, భారత్కు $8 బిలియన్ల రుణం చెల్లించాల్సి ఉందని, 25 ఏళ్ల వ్యవధిలో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుందని సోలిహా పేర్కొన్నారు. పొరుగు దేశమైన భారత్ సాయం చేస్తుందనే నమ్మకం ఉందని, మొండి వైఖరిని పక్కన పెట్టి చర్చలు జరపాలని కోరారు. మాల్దీవులకు సాయం చేయడానికి భాగస్వామ్య దేశాలు ఉన్నాయని, అయితే ముయిజ్జీ రాజీ పడడానికి ఇష్టపడరంటూ ఇబ్రాహీం సోలిహ్ విమర్శించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గత రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై సారథి హార్దిక్ పాండ్యాకు దారుణ అవమానం జరిగింది. రోహిత్ స్థానంలో పాండ్యా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు పాండ్యా కనిపించిన ప్రతిసారి కించపరిచేలా ప్రవర్తించారు. మ్యాచ్ జరుగుతుండగా ఒకానొక సమయంలో ఒక శునకం మైదానంలోకి దూసుకొచ్చి పరుగులు తీసింది. శునకాన్ని చూస్తూ ప్రేక్షకులు హార్దిక్ హార్దిక్ అని పెద్దగా అరుస్తూ పాండ్యాను అవమానించేలా ప్రవర్తించారు. అణ్వస్త్ర శక్తిగా ఎదిగి అగ్ర రాజ్యాలను తన జోలికి రాకుండా నియంత్రించాలని భావిస్తున్న ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కు జపాన్ నుంచి చర్చలు ప్రతిపాదన వచ్చింది. ఈ విషయాన్ని కిమ్ సోదరి యో జోంగ్ వెల్లడించారు. చర్చలకు రావాలంటూ తన సోదరుణ్ణి జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానించారని ఆమె తెలిపారు. అయితే జపాన్ ప్రభుత్వ విధానాలు మారితేనే ఈ చర్చలకు సాకారం అవుతాయని స్పష్టం చేశారు. జపాన్ తన వైఖరి మార్చుకోనంత వరకు ఎలాంటి సమావేశాలకు అవకాశం లేదని అన్నారు. ఉత్తర కొరియా జపాన్ మధ్య సరికొత్త అధ్యయనం ప్రారంభం కావాలంటే జపాన్ తీసుకునే రాజకీయ నిర్ణయమే కీలకమని యో జోంగ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో సుస్థిరత నెలకొనాలని జపాన్ చిత్తశుద్ధితో కోరుకున్నప్పుడే ఇతర దేశాల మధ్య చర్చలు కార్యరూపం దాల్చుతాయని వివరించారు. ప్రకాశం జిల్లా కుంభం పట్టణంలో ఆదివారం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి చీరాల జనసేన పార్టీ నాయకులు ఆమంచి స్వాములు హాజరయ్యారు. ముందుగా భారీ ర్యాలీలో పాల్గొన్న ఆమంచి స్వాములు తర్వాత వేదికపై మాట్లాడుతూ తాను గిద్దలూరు నియోజకవర్గం నుంచే స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. తనకు ఇక్కడ టికెట్ కేటాయించకపోవడంపై కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని ఆమంచి స్వాములు అన్నారు. అతి త్వరలో గిద్దలూరులోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటానని తెలిపారు. కొత్తపేట శివాలయంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నూరి ఫాతిమా మరియు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేహమే దేవాలయం, జీవుడే దేవుడని తెలుసుకొని జీవించడమే ఉత్తమ మానవ ధర్మమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి కొరకు ఎటువంటి రాజీ లేకుండా 10 అడుగులు ముందుకు వేస్తుందే తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. దేవస్థానాల అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే ప్రభుత్వం వివిధ రూపాల్లో నిధులు మంజూరు చేసి పునర్నిర్మాణాలు చేశాయని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో గుంటూరు నుండి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని హాజరైన భక్తులకు అన్న సంతర్పణ చేశారు. అలాంటి అన్ని కుటుంబాలు అభివృద్ధి సాధిస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి పయనిస్తుంది. కానీ ఇవాళ ప్రజల్ని నిరంతరం మోసం చేసే తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో పేదరిక నిర్మూలనకి 11% నుంచి 6% వరకు తీసుకురాగలిగారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదరిక నిర్మూలన చేసిన ప్రభుత్వం, ఇంత ఘనంగా చేసిన ప్రభుత్వం ఎక్కడా కూడా లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు గమనించాల్సిన కోరుతా ఉన్నా. మీ నాయకుడు 14 సంవత్సరాలు చేశాడు, ఏం చేశాడని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం విభజన అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ పునాది వేశాడో అలా చెప్పమని చెప్తా ఉన్నా. ఇవాళ మేము ఘనంగా చెప్తున్నాం, ఈ రాష్ట్ర అభివృద్ధికి విద్యా వ్యవస్థ మీద కానీ, లేదా ఆరోగ్య వ్యవస్థ మీద కానీ, వ్యవసాయ రంగానికి కానీ, పరిపాలన విధానంలో తీసుకొచ్చిన మార్పులు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు అని నేను ఘనంగా చెప్తా ఉన్నా. అందుకనే ఈ రాష్ట్రంలో నిత్యం ప్రజల్ని మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు గుంటూరు ప్రజానీకం కూడా మోసపోయారు 10 సంవత్సరాలు. సో రానున్న సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారు. ఈ ఒక గుంటూరు ఖ్యాతిని మరింత
విస్తరించడానికి నేను సాయశక్తులా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా గారు ఉన్నారో, ముస్తఫా గారు వాళ్ళ తండ్రి గారు కూడా ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కానీ దుష్ప్రచారాలతో ప్రతిపక్షాలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఇంకా మెరుగ్గా, ఎందుకంటే చదువుకున్న విద్యావంతురాలు, ఆమె మెరుగ్గా ఇంకా ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి మరి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఆయన సాయశక్తులా కృషి చేస్తారు. సో నూరి ఫాతిమా గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన కోరుతూ, అలాగే పార్లమెంట్ సభ్యుడిగా నాకు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మేరకే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఓటు వేయండి అని కాకుండా అసలు మీకేం కావాలి, మేమేం చేయగలము. ఈ 10 సంవత్సరాలు మీరు చూసుకుంటే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాన్నగారు సొంత నిధులతో, ముస్తఫా గారు సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు, గుళ్ళకి కూడా మరి ఎండోమెంట్ నుంచి మనీ శాంక్షన్ చేయించి దానికి మొత్తం మరమ్మతులు అన్నీ చేయిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటే గత 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే 14 సంవత్సరాలు మీరు సీఎంగా ఉన్నప్పుడు చేయలేని పనులన్నీ మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ చేసి పెట్టాము. ఈరోజు మీరు చూసుకుంటే గర్వించదగ్గ 26 ఎకరాలున్న బిఆర్ స్టేడియంని గతంలో వాళ్ళు ఏమీ చేయలేక అలా వదిలేస్తే దాన్ని మేము మాట్లాడి శాప్ ద్వారాగా ఫండ్ రిలీజ్ చేయించి దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క చోట కూడా మీరు చూసుకుంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఆశయం, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఆశయాల మేరకే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలని చెప్పి విద్య ఇస్తూ, అలాగే వైద్యం ఇస్తూ, మరి ఆయన ప్రజల పట్ల గురించి ఆలోచిస్తారు. ఆయనకు ప్రజలు తప్ప వేరొక విషయం ఉండదు. గత ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీరు చూసుకుంటే వాళ్ళు బిల్డింగ్లు కట్టడం కానీ, ప్రైవేట్ అసెట్స్ అవన్నీ చేశారు. కానీ గవర్నమెంట్ తరపు నుంచి ప్రజలకి అందుబాటులో తెచ్చినవి ఏవీ లేవు. కానీ అందరూ ఒక్కసారి గ్రహించండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. ఇప్పుడు ఏదో వచ్చి ఎలక్షన్ టైంలో వచ్చి మేము ఏదో చేస్తామంటున్నారు. 10 సంవత్సరాల నుంచి నాన్నగారు ఏం చేశారనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. ఆయన సొంత నిధులతో కానీ, ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా గుంటూరు తూర్పు తీసుకొని వచ్చారు. ఈరోజు సంక్షేమ పథకాలు అందరికీ అందాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు. కాబట్టి ఈరోజు అందిని మనం సంతోషంగా ఉండాలన్నా, మనం ప్రతి కుటుంబం ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండాలి. అలాగే మన ఎంపీ గారు, మరి గతంలో ఎంపీ గారు 10 సంవత్సరాలు ఆయన కనిపించలేదు. మనకు స్థానికులు ఉంటేనే మనకు అన్నీ మంచి జరుగుతాయి. స్థానికులు ఉంటే పలకంగానే పలికే వ్యక్తి కావాలి. ఇక్కడ గెలిచి ఎక్కడో ఎన్ఆర్ఐలో కానీ, లేకపోతే ఎక్కడో యుఎస్లో, కెనడాలో ఉంటే సరిపోదు. స్థానికంగా ఉంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవచ్చు, వాళ్ళ సమస్యలు తీరచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించి మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. హోలీ పండుగను పురస్కరించుకొని గుంటూరు ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి విడుదల రజని అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గుమ్మఘట్ట మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అంచురాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలు గుమ్మగుట్ట మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు ప్రశాంతంగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు ప్రజలకు భరోసా కల్పించారు. ఎన్నికల వేళ ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించారు. కేంద్ర సాయుధ బలగాలతో పాటు సర్కిల్ పరిధిలో పోలీసు సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, రాయదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్లు వెంకటేష్, దళపతి సబ్ ఇన్స్పెక్టర్లు మనోజ్ కుమార్, రాజన్ త్యాగి, కుల్దీప్ సింగ్ రాథోడ్ మరియు 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీలో చేరిన 2000 టీడీపీ కుటుంబాలు, ప్రతిరోజు చేరికలు ఉంటాయన్న వైఎస్ అవినాష్ రెడ్డి. నిజమైన దేవతలు మీరు, కుప్పంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబు మోహన్.
గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాకు దారుణ అవమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.